రైట్ ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ సిపిఐల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. ముఖ్యమంత్రి సలహాతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిపిఐ అగ్రనేతలు జరిపిన చర్చల్లో అధికార పంపిణీకి సంబంధించిన కీలక ఒప్పందం కుదిరింది. ఐదేళ్ల కాల పరిమితిలో మేయర్ పదవిని రెండు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించాయి. దీని ప్రకారం మొదటి 2.5 ఏళ్లు సిపిఐ అభ్యర్థి మేయర్ గా వ్యవహరిస్తారు. ఇక మిగిలిన 2.5 ఏళ్లు కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ పదవిని చేపడతారు. పొత్తులో భాగంగా తొలి విడతలో డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. సింగరేణి కార్మిక క్షేత్రమైన కొత్తగూడెం అభివృద్ధి కోసం ఇరు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. వాళ్ళ మెజారిటీ దాదాపు 80% మున్సిపాలిటీస్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యుల్ని పార్టీ శ్రేణులందరూ కూడా అభినందించడం జరిగింది. ఎల్లుండి ప్రక్రియ కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్, డిప్యూటీ మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, సీనియర్ సిపిఐ నాయకులు ఈటీ నరసింహ గారు, మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు అందరం కూడా కూర్చొని మాట్లాడినాం. ఇక్కడ నుండే మరి రాజేశ్వర రెడ్డి గారు, కోనంనేని సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది. వెంకటరెడ్డి గారు మాట్లాడినారు. కోనంనేని సాంబశివరావుతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొంత స్టార్టింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫ్రెండ్లీ ఫైట్ జరిగింది. బట్ అంతిమంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీతో గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు ఉంది. దాంట్లో భాగంగానే మేము వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా పార్టీల పరంగా కలిసిపోతూ ఉన్నాం. ఆ మైత్రి కొనసాగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మా మంత్రులతో పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిపిఐకి మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవితో ఎల్లుండి ఎన్నిక జరుగుతుంది. సరే, కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వర్గం కూడా కలిసిపోవాలని చెప్పారు మా పార్టీకి. మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితో, కాంగ్రెస్ అధ్యక్షుల వారితో, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో నేను, మా ఈటీ నరసింహ గారు చర్చించడం జరిగింది. సరే, అక్కడ చర్చలు సామరస్యంగా జరగకపోవడం, 2-3 సీట్ల కాడ వివాదం రావడం వల్ల స్నేహపూర్వకమైన పోటీ చేసుకోవడం అనేది జరిగింది. అక్కడ ఏ పార్టీతో లేదు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేసుకోవడం. ఇద్దరికి కూడా మా సిపిఐ గ్రూప్కి 23 వచ్చినాయి, కాంగ్రెస్ గ్రూప్ కూడా 23 రావడం అనేది జరిగింది. అందువల్ల మరి మొట్టమొదటిగా అగ్రిమెంట్ ఫెయిల్ కావడం, మేము ఈ పోరాటం చేసి 23 సీట్లు సాధించుకున్నాం కాబట్టి సిపిఐకి మొదటగా మేయర్ ఉండాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా అంగీకరించారు. ఇప్పుడు మొదటగా సిపిఐ నుండి మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నుంచి ఉంటారు. వారు చెప్పినట్టుగా, అది కాంగ్రెస్ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సిపిఐ డిప్యూటీ మేయర్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మేయర్ చేయడానికి అంగీకారం కుదిరింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ పై సంబంధించిన ఇటు కాంగ్రెస్ సిపిఐ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్నాం ఇటు మొత్తానికి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అనే దానికి ఉత్కంఠ అయితే తెరపడిందని చెప్పుకోవాలి. అసలు సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి?
మొత్తం మీద కొత్తగూడెం కార్పొరేషన్ పై ఉత్కంఠ వీడింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. కొత్తగూడెం ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డితో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలు అంటే గతంలో అంటే ఎన్నికలకు ముందే కలిసి పోటీ చేయాలనుకున్నాం, కానీ అది కొన్ని 2-3 స్థానాల నేపథ్యంలో కుదరని పక్షంలో కూడా స్నేహపూర్వక పోటీలో కూడా ఇద్దరు కూడా 23 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో ఎవరికి మేయర్ పదవి ఇవ్వాలన్న దానిపైన కూడా దాదాపు సుదీర్ఘంగా 3 నుంచి 4 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ముఖ్యమంత్రి ఎవరైతే పిసిసి అధ్యక్షునికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి కూడా ఈ యొక్క బాధ్యత అప్పచెప్పి కూడా ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి చర్చల్లో కూడా అధిష్టానం ఏదైతే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సిపిఐ అధిష్టానం చర్చలు జరుపుకొని పరిష్కరించుకోవాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎం కు కాంగ్రెస్ అంగీకరించింది. మొత్తానికి కొత్తగూడెం మేయర్ సంబంధించి కూడా సిపిఐ పార్టీకి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ చిరు 2.5 సంవత్సరాలు మొదట సిపిఐ మేయర్ గా పదవి చేపడుతుంది. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవి అప్పచెప్పాలన్నటువంటి ఒప్పందం మీద ఇరుపక్షాల మధ్య అయితే ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కూడా ఈ సయోధ్య కుదిరింది. ఇక మరోపక్క కేతనపల్లిలో కూడా అవగాహన కుదురుతుందని కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షులు ప్రకటించారు. అంటే సిపిఐతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానాలలో సిపిఐ గెలిచినటువంటి అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసే పనిచేస్తుందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక పల్లా వెంకటరెడ్డి కూడా ఆయన మాట్లాడుతూ కూడా జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ సిపిఐ కొత్తగూడెంలో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి కాబట్టే ఈ రోజు నిర్ణయానికి వచ్చాయి. 1-2 సీట్లలో ఇబ్బందులు రావడం వల్లే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదట మేయర్ పదవి సిపిఐ చేపట్టబోతోంది, తర్వాత 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ చేపట్టబోతుందని కూడా వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే మంత్రులు సీఎం జరిపినటువంటి చర్చల్లో కూడా కొత్తగూడెం కార్పొరేషన్ ఎవరికి దక్కనుంది అన్నట్టు ఉత్కంఠకైతే స్థిరపడింది. ఎట్టకేలకు స్నేహపూర్వక ఫ్రెండ్లీ లో భాగంగా కూడా గతంలో అంటే ఏఐసిసి కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల కారణంగా ఎట్టకేలకు కొత్తగూడెం కార్పొరేషన్ పై ఉన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పాలి. ఇక మొదటగా సిపిఐ పార్టీకి అయితే మొత్తానికి రాష్ట్రంలో మొదటి కార్పొరేషన్ అయితే దక్కిందని చెప్పాలి. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి మేయర్ పదవిని సిపిఐ అప్పచెప్పబోతోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.